అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఎవరికీ చెప్పక. ఈ నవల 1986వ సంవత్సరం నాటిది. మొదటి భాగం. దక్షిణామూర్తి వసారాలో కూర్చుని పత్రిక చదువుకుంటున్నాడు. సిగరెట్ వెలిగిద్దామని పత్రిక వళ్ళో పెట్టుకుని వీధివైపు చూశాడు. గేటు ముందు సైకిల్ రిక్షా ఆగింది. అందులో నుంచి ఒక వృద్ధుడు గేటుకున్న నెంబర్ చూస్తున్నాడు. అప్పుడు వాళ్లను గుర్తుపట్టాడు దక్షిణామూర్తి. గుండె ఆగినంత పనయింది. క్షణంపాటు మతి స్తంభించిపోయింది. చటుక్కున లేచి గేటు దగ్గరకు పరిగెత్తాడు. దక్షిణామూర్తి ఇల్లేనా ఇది అడుగుతూ అతన్ని గుర్తుపట్టి, నువ్వేనా అబ్బాయి అన్నాడా వృద్ధుడు. ఎందుకిక్కడికి వచ్చారు? నేనిక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది? కంగారుగా అడిగాడు మూర్తి. ఆ యువతి తల వంచుకుని నిలుచున్నది. ఏం ఇంట్లోనికి రానివ్వవా అడిగాడా వృద్ధుడు. చూడండి, నన్ను గొడవ పెట్టి మీరు గొడవ పడటంలో ఎవరికీ ప్రయోజనం లేదు. ఈ రిక్షా ఎక్కి హోటల్కి వెళ్ళండి. నేను 1 గంటలో వస్తాను. మాట్లాడుకుందాం. మేము హోటల్కి వెళ్ళాలా? ఏమిటయ్యా? లలిత, నువ్వు చెప్పు మీ నాన్నకి. నేను 1 గంటలో వచ్చి అంతా విపులంగా చెబుతాను. ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకండి. చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. నా మాట విను. ఎవరు గొడవ చేస్తున్నారు? నువ్వే గొడవ చేస్తున్నావు. గేటు దగ్గరికి పరిగెత్తుకొచ్చి కుక్కల్ని తరిమినట్లు మమ్మల్ని. అరవకండి. గంటలో వస్తాను. నిజంగా వస్తాను. మనకి రాజీ కుదరకపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి మీ ఇష్టం వచ్చినంత గొడవ చేయవచ్చు వేడుకున్నాడు మూర్తి. చూడబ్బాయి, నిన్ను గొడవ చేయటానికి రాలేదు నేను. ఆ అమ్మాయిని దింపి వెళ్ళటానికి వచ్చాను. ప్రస్తుతం మీరు హోటల్కి వెళ్ళండి. 1/2 మైలు దూరంలో ఉంది హోమ్లాండ్ హోటల్. లలిత, మీ నాన్నని తీసుకెళ్ళు. నాన్న, ఆయన చెప్పినట్లు చేద్దాం రా నాన్న. ఆ వృద్ధుడు కూతుర్ని కోపంగా చూశాడు. పద వెళదాం అంటూ ఆమె రిక్షా ఎక్కింది. అయిష్టంగానే ఆ వృద్ధుడు రిక్షా ఎక్కాడు. రిక్షా వెళ్ళిపోయింది. నిట్టూర్పు విడిచి మూర్తి సిగరెట్ వెలిగించి ఇంట్లోనికి వెళ్ళాడు. గేటు దగ్గర ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు అడిగింది కళ్యాణి. ఎవరో పద్మనాభం అనే ఆయన ఇంటి కోసం వెతుకుతున్నారు. ఈ వీధిలో ఆ పేరున్న మనిషి ఎవరూ లేరని చెప్పాను అని గదిలోనికి వెళ్ళిపోయాడు మూర్తి. చిన్న పనుంది, వర్క్ స్పాట్కి వెళ్ళాలి. ఆదివారం కూడా పనేనా? త్వరగా వచ్చేస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు మూర్తి. హోమ్లాండ్ హోటల్కి బాగా దూరంగా ఒక మందుల షాపు ముందు కారును ఆపాడు దక్షిణామూర్తి. కారు అద్దాలు పైకెత్తి తలుపు తాళం వేసి నెమ్మదిగా నడుస్తూ హోటల్కి చేరుకున్నాడు. సుందర్రామయ్య గారు ఏ గదిలో దిగారు అడిగాడు మేనేజర్ని. ఎప్పుడు వచ్చారాయన? 1/2 గంట క్రితం. రూమ్ నెంబర్ 8, మేడ మీద కుడివైపు. మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి మెట్లెక్కాడతను. గుండె బరువుగా ఉన్నది. తన ఇంటి గేటు దగ్గర గొడవ జరగకుండా తప్పించుకోగలిగాడు. ఇప్పుడు లలితకి ఏం చెప్పి సమాధానించగలడు? రూమ్ నెంబర్ 8 తలుపు దగ్గరికి వేసి ఉన్నది. తలుపు తట్టాడు. లలితే తలుపు తెరిచింది. మూర్తిని చూసి మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. అతను గదిలోనికి వెళ్ళి తలుపు మూసేశాడు. లలిత తండ్రి సుందర్రామయ్య మూర్తిని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. తండ్రి కూతురు ఏమీ మాట్లాడకపోవటం ఇబ్బందిగా ఉంది అతనికి. కుర్చీని ఫ్యాన్ కిందకి లాక్కుని కూర్చుని, నా అడ్రస్ మీకెవరు చెప్పారు అడిగాడు. ఎవరు చెబితేనేం? అంతరహస్యమా? నిజమేనన్నమాట విశ్వనాథం చెప్పిన విషయం. విశ్వనాథం ఎవరు? ఏం చెప్పాడు? రైసు మిల్లు యజమాని. నువ్వు ఎవతనో ఉంచుకున్నావని, ఈ ఊళ్ళో దాంతో కాపురం పెట్టావని చెప్పాడు. అతనికెలా తెలుసు? ఈ ఊరు వచ్చినప్పుడు చూశాడట సినిమా హాల్లో చెప్పాడు సుందర్రామయ్య. నా అడ్రస్ మీకు ఎవరు చెప్పారో చెప్పలేదు. మీ మామయ్య అన్నది లలిత.
ఇంతకీ మీరు ఈ ఊరెందుకొచ్చారు? అడిగాడు దక్షిణామూర్తి. ఏమిటా ప్రశ్న? ఎందుకు వస్తాము? లలితని నీ దగ్గర దింపి వెళ్ళటానికి వచ్చాను. ఈ 8 ఏళ్ళు పెళ్ళయి 8 ఏళ్ళయిందిగా. ఈ 8 ఏళ్ళు లేని తొందర ఇప్పుడెందుకు కలిగింది? అన్నాడు. నువ్వు అబద్ధాల కోరువని, మోసగాడవని తెలియక నీ మాటలు నమ్మి ఇంతకాలం ఊరుకున్నాను. ఉద్యోగం లేక, పొట్ట గడవక ఇబ్బందులు పడుతున్నావేమోననుకుని లలితను తీసుకువెళ్ళమని నిన్ను బలవంతం పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను. ఎక్కడో ఉద్యోగం చేస్తున్నావని, ఎవతనో ఉంచుకున్నావని నాకేం తెలుసు? అన్నాడు సుందర్రామయ్య కోపంగా. దయచేసి అరవకండి. మాటలు అనటం కానీ, మాటలు అనిపించుకోవటం కానీ బాగుండదు. నా అడ్రస్ మీకు తెలుసు కదా. లలితను తీసుకువస్తున్నానని ఒక ఉత్తరం ముక్క రాయలేకపోయారా? ఉత్తరం రాస్తే జవాబిస్తావా? రమ్మని రాస్తావా? ఏవో అబద్ధాలు రాస్తావు. ఇక్కడికొచ్చి ఏం చేద్దామనుకున్నారు? చెప్పానుగా, లలితని నీకు అప్పచెప్పి వెళ్ళిపోతానని. నేను ఇంకొక స్త్రీతో ఉంటున్నానని మీకు తెలుసు. అటువంటప్పుడు లలితని నాకు ఎలా అప్పచెబుదామనుకున్నారు? లలితని ఎలా నా ఇంట్లో ఉంచుకుంటాననుకున్నారు? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఇంట్లోనికి రానివ్వక ఏం చేస్తావు? ఎంత పట్నమైతే మాత్రం నీ ఇంటి చుట్టుపక్కల పెద్ద మనుషులు లేరా? నలుగురు నిన్ను చివాట్లు పెట్టరా? అన్నాడు సుందర్రామయ్య. మూర్తి సిగరెట్ వెలిగించి నిమిషం పాటు మౌనంగా ఉండి, అంటే నా ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేద్దామనుకున్నారన్నమాట, అవునా? అన్నాడు. నువ్వు న్యాయంగా నీ భార్యని ఇంటికి తీసుకువెళితే గొడవ ఎందుకు చేస్తాను? లేకపోతే గొడవ చేస్తారన్నమాట. అలా గొడవ చేసి ఏం సాధిస్తారో నాకు తెలియటం లేదు. మీకు ఈ సలహా ఎవరు చెప్పారో కానీ చాలా అవివేకమైన సలహా. మీరు ఏమీ సాధించలేరు అన్నాడు మూర్తి. అంటే? నేను ఒకళ్ళ క్రింద ఉద్యోగం చేయటం లేదు. సొంతంగా ఇంజనీరింగ్ కాంట్రాక్టులు చేస్తున్నాను. బాగా సంపాదిస్తున్నాను. పట్నవాసంలో ఒకళ్ళ గొడవ ఇంకొకళ్ళు పట్టించుకోరు. మీరు ఎంత గొడవ చేసినా, జనం పోగైనా విని వెళ్ళిపోతారు కానీ జోక్యం కల్పించుకోరు. ఎవరితోనూ నాకు లావాదేవీలు ఉండవు. మా వీధిలో వాళ్ళు నన్ను గురించి ఏమనుకున్నా నాకు బాధలేదు. ఇకపోతే మీరు గొడవ చేయటం వల్ల కళ్యాణి ఏం చేస్తుందని ఆలోచిద్దాం. సనాతన సాంప్రదాయానికి చెందిన స్త్రీ కాదు. పట్నంలో పుట్టి పట్నంలో పెరిగిన అధునాతనమైన సంస్కారం అలవరుచుకున్న మనిషి. నాకు ఇదివరకు పెళ్ళయిందని, భార్య ఉందని తెలిస్తే ఏడుస్తుంది, బాధపడుతుంది, చివరికి క్షమించి సమాధానపడుతుందనేదే నా నమ్మకం. ఒకవేళ కోపం వచ్చి సమాధానపడకుండా వెళ్ళిపోతుందనే అనుకుందాం. అప్పుడు మాత్రం మీకేమిటి ప్రయోజనం? కళ్యాణి నన్ను వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన లలితను తీసుకువెళ్ళి నాతో ఉంచుకుంటానని ఏమిటి మీకు నిశ్చయం? అన్నాడు దక్షిణామూర్తి. ఓహో, నువ్వు ఉంచుకున్న దానికి నీకు పెళ్ళయిందని చెప్పలేదన్నమాట. దాన్ని కూడా మోసం చేశావన్నమాట అన్నాడు. కళ్యాణి నా ఉంపడిగత్తె కాదు, నా భార్య. పెళ్లి చేసుకున్నాను. భార్య? పెళ్లి చేసుకున్నావు? అదెలా చేసుకున్నావు భార్య ఉండగా? ఆ పెళ్లి చెల్లదు. అవును, కోర్టుకు వెళితే చెల్లదు. కోర్టుకు ఎవరు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? అన్నాడు. నేను వెళ్తాను కోర్టుకి అన్నాడు సుందర్రామయ్య. ఎందుకు? కోర్టుకు వెళ్ళటం దేనికి? అన్నాడు మూర్తి. నిన్ను దాన్ని జైల్లో పెట్టిస్తాను. నన్ను జైల్లో పెట్టించగలరేమో, అది నిశ్చయం లేదు. మంచి వకీల్ని ఏర్పాటు చేసుకుంటే శిక్ష పడకుండా తప్పించుకోగలను. కళ్యాణిని ఏమీ చేయలేరు. ఆమెకు తెలియదు నాకు ఇంతకు ముందే పెళ్ళయిందని. చూద్దాం, ఇవాళే వకీల్ను కలుసుకుంటాను. నువ్వు చేసిన విశ్వాసఘాతుకానికి నీకు శాంతి లేకుండా చేస్తాను. ఈ సుందర్రామయ్య తడాకా నీకు తెలియదు. నా ఆస్తి అంతా అమ్మి కోర్టులకి పోసైనా సరే నిన్ను జైల్లో పెట్టిస్తే గాని ఊరుకోను. దుర్మార్గుడా, పాడుపని చేసి దబాయిస్తున్నావా? నాన్న, ఏమిటిది? బజారు మనిషి మళ్ళీ అరుస్తున్నావు. ఊరుకో అని మూర్తివైపు తిరిగి, నేను నా హక్కుల గురించి అడగను. కోర్టులు నాకు అనవసరం. ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, జవాబు చెప్పండి.
మీరు చేసిన పని మీకు న్యాయంగా తోస్తోందా? నిజం చెప్పండి. మీ అంతఃకరణ మిమ్మల్ని సమర్థించగలదా? నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, మీకు అపచారం చేసి ఉంటే, తెలుసో తెలియకో ఏ విధంగానైనా మీకు బాధ కలిగించి ఉంటే చెప్పండి. లలిత, నువ్వు ఈ పని చేశావు, అందుకని నేను ఇంకొక పెళ్లి చేసుకున్నాను, నువ్వు నాకు వద్దు అని చెప్పండి. మళ్ళీ నా మొహం చూపించను అని లలిత ఏడవటం మొదలెట్టింది. మూర్తి కళ్ళల్లో నీళ్లు నిండాయి. జేబురుమాలతో కళ్ళు తుడుచుకున్నాడు. దుర్మార్గుడు, కర్కోటకుడు అనుకున్న మూర్తి కళ్ళల్లో నీళ్లు చూసి సుందర్రామయ్య ఆశ్చర్యపోయాడు. లేదు లలిత, లేదు. నువ్వు నాకు ఎటువంటి అపచారమూ చేయలేదు. నువ్వు నా మీద చూపిన ప్రేమ, ఔదార్యం ఎన్నటికీ నేను మరిచిపోలేను. ఏదో విధంగా తప్పు నీ మీదకు తోసేసి నన్ను నేను సమర్థించుకోను. పరిస్థితుల ప్రోద్బలం నా బలహీనతే కారణం అన్నాడు మూర్తి. ఏమిటా పరిస్థితులు? ఏమిటా బలహీనత? చెప్పకూడదా? నా భర్త నా మీద అసహ్యంతో వదిలేయలేదు అన్న తృప్తైనా ఉంటుంది నాకు అడిగింది లలిత ఏడుస్తూనే. నాకు తెలుసు లలిత, చెబితే నువ్వు అర్థం చేసుకుంటావని. అందుకే మిమ్మల్ని హోటల్కి వెళ్ళమన్నాను. చెప్పటానికే వచ్చాను అన్నాడు మూర్తి. మూర్తిని కనిన 2 రోజుల తర్వాత అతని తల్లి పోయింది. మూర్తి తండ్రి ఎలిమెంటరీ స్కూల్ టీచరు. ఆ పసిగుడ్డుని ఆయన ఎలా పెంచగలడు? చిత్తూరులో ఉన్న తన చెల్లెల దగ్గరికి తీసుకువెళ్ళాడు. నీ 2 పిల్లలతో వీణ్ణి కూడా పెంచుతావా లక్ష్మి? నెలకి 25 రూపాయలు పంపుతాను. 2-3 ఏళ్ళు రాగానే తీసుకువెళతాను అన్నాడు. ఆమె కళ్ళనీళ్లు పెట్టి పిల్లాణ్ణి ఎత్తుకున్నది. ఆమె మొదటి సంతానం ఆడపిల్ల, 4 ఏళ్లది. పేరు రత్న. రెండో సంతానం 2 ఏళ్ల పిల్లవాడు గోపాలం. లక్ష్మి తన పిల్లలకి, మూర్తికి ఏమీ తేడా చూపించలేదు. చెప్పిన ప్రకారమే నెల నెలా 25 రూపాయలు పంపుతున్నాడు మూర్తి తండ్రి. మూర్తికి ఏడాది నిండనిదే అతని తండ్రి కూడా పోయాడు. తనకి ఉన్న ఒకే ఒక అన్న పోయేసరికి లక్ష్మి గుండె బాదుకుని ఏడ్చింది. అలా ఆమె ఏడుస్తూ ఉంటే లక్ష్మి భర్త చలపతిరావు ఏమీ అనలేకపోయాడు. కానీ 10 రోజుల తర్వాత భార్యని అడిగాడు, ఇప్పుడేం చేస్తామని. ఏమిటి, ఏం చేస్తాను అడిగింది లక్ష్మి. మొదట్లోనే చెప్పాను వద్దని. మన పిల్లల్ని మనం పెంచి పెద్దవాళ్ళని చేస్తే చాలు, ఇంకా బాధ్యతలు నెత్తిమీద వేసుకోవద్దని. నువ్వు వింటేగా. ఈ చిన్న వెధవ మనకో పెద్ద బాధ్యత ఏమిటండి? వీడికి అయ్యే ఖర్చే ఉందని. చూడు, నీ అన్నయ్యకి చిల్లి గవ్వ కూడా ఆస్తి లేదు. ఇప్పుడైతే కాసిన్ని పాలు, అన్నం తప్ప ఖర్చేమీ లేదు. కానీ పెరిగి పెద్దవాడవుతాడు. అప్పుడు బట్టలు, స్కూలు జీతము, ఏదైనా జబ్బు చేస్తే డాక్టరు, మందులు, ఇవన్నీ ఖర్చు కాదు. మున్సిపాలిటీలో గుమస్తాని, నా జీతం ఎంతని? లక్ష్మికి కోపం వచ్చింది. అందుకని ఏం చేయమంటారు? అన్నయ్య పోతాడని నేను అనుకున్నానా? ఈ పసివాణ్ణి వీధిలో వదిలేసి రమ్మంటారా అరిచింది. చలపతిరావు కోపంగా భార్యను చూశాడు. వీధిలో వదిలేయమని ఎవరన్నారు? పిల్లలు లేని వాళ్ళకి ఎవరికైనా పెంపకం ఇద్దాం, లేదా అనాథ శరణాలయంకి పంపిస్తే సరి అన్నాడు. ఎవరో గొంతు పట్టుకుని పిసుకుతున్నట్లు ఆమె ఒక్క కేక పెట్టింది. ఎందుకలా అరుస్తావు? ఊరుకో, నలుగురు వింటే నేను నిన్ను ఏదో చేస్తున్నాననుకుంటారు అన్నాడు చలపతిరావు పళ్ళు పటపటా కొరుకుతూ. లక్ష్మి ఆ రోజంతా వెక్కి వెక్కి ఏడ్చింది. డబ్బు లేకపోవటము, వేరే బాధ్యతలు నెత్తిమీద వేసుకోవటము ఇష్టం లేకపోవటం వలన చలపతిరావు అలా అన్నాడే కానీ మమకారాలు లేని మనిషి కాదు. ఏ రోజుకారోజు లక్ష్మి భయపడుతూనే ఉన్నది మూర్తిని తీసుకువెళ్ళిపోతాడని. కానీ చలపతిరావు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. 4 రోజులు గడిచిపోయాయి. భర్త ఆ ఆలోచన మానుకున్నాడని లక్ష్మికి ధైర్యం కలిగింది. పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు మూర్తికి పెద్ద జబ్బేమీ చెయ్యలేదు. మరి ఎప్పుడైనా ఆకలి వేస్తే గానీ ఏడ్చేవాడు కాదు. ఒంటరిగా వదిలి వెళ్ళినా ఒక మూలను కూర్చుని ఏ చెక్క బొమ్మతోనో ఆడుకునేవాడు. 5వ ఏడు రాగానే స్కూల్లో చేర్పించారతన్ని. గొడవ చేయకుండా స్కూలుకి వెళ్ళేవాడు.
ఇంట్లో గాని బయట గాని ఏమీ అల్లరి చేసేవాడు కాదు. గొప్ప మార్కులు రాకపోయినా ప్రతి సంవత్సరం తప్పకుండా పరీక్షలు పాస్ అవుతున్నాడు. తన కొడుకుతో పోలిస్తే మూర్తి చాలా నయం అనుకునేది లక్ష్మి. తను చెప్పకుండా అతను ఇంటి పనులు కూడా చేసేవాడు. నేను తెచ్చిపోస్తాలే అత్తయ్య అంటూ పొద్దున్నే స్కూలుకి వెళ్లే ముందు బావిలోంచి నీళ్లు తోడి తెచ్చి అండాలు నింపేవాడు. బియ్యానికి నువ్వు వెళ్ళడం దేనికి, నేను వెళ్ళి తెస్తానులే మావయ్య అని సంచి తీసుకుని బయలుదేరేవాడు. చలపతిరావు లక్ష్మో షట్టో నిక్కరో కొని తెస్తే, ఇప్పుడెందుకు తెచ్చారు, నా బట్టలు చిరిగిపోలేదే అనేవాడు. అలాంటప్పుడు ఇద్దరికీ చాలా జాలి వేసేది. తల్లి తండ్రి లేకపోబట్టి కదా తనకున్న వాటితో, మనం ఇచ్చిన వాటితో తృప్తి పడుతున్నాడు అనుకునేవాళ్ళు. నాకు సైకిల్ కావాలి అని గోపాలం గోలపెట్టి ఏడుస్తూ ఉంటే, ఒరేయ్ మూర్తి నీకన్నా 2 ఏళ్ల చిన్నవాడు, వాణ్ణి చూసి బుద్ధి తెచ్చుకో అని చలపతిరావు గదవాయించేవాడు కొడుకుని. మూర్తి, ఆ పుస్తకం ఇలా తెచ్చిపెట్టు. రత్న అడగ్గానే తను పరిగెత్తుకుని వచ్చి పుస్తకం తెచ్చిచ్చేవాడు. మూర్తి, నా చెప్పులు ఎక్కడో పెట్టాను, వెతికి తీసుకునిరా. మూర్తి, ఈవేళ నీకు సెలవుగా, ఈ పుస్తకాలు స్కూల్ దాకా తీసుకునిరా. రత్న ఏం చేయమన్నా ఎదురు చెప్పకుండా చేసేవాడు మూర్తి. రత్న, మూర్తిని మరీ పనివాళ్లా చూస్తున్నావు, వాడు నీ మేనమామ కొడుకు, మరిచిపోక అని తల్లి కూతురికి చెబితే రత్న నవ్వి, వాడు చేయనంటేగా నీతో చెప్పాడా చేయనని అనేది. వాడు సాధువు, మంచివాడు, గతిలేక మన ఇంట్లో ఉంటున్నట్లు వాడు అనుకోకూడదు కదా. రత్న మాట్లాడేది కాదు. గోపాలానికి మూర్తి అంటే గిట్టేది కాదు. మూర్తి బుద్ధిమంతుడు, వాణ్ణి చూసి నేర్చుకో అని తల్లిదండ్రులు చెప్పిన కొద్దీ మూర్తి మీద అతనికి ద్వేషం ఎక్కువయ్యేది. రత్నకు కూడా మూర్తి అంటే ఇష్టం లేదు. అలా అని అయిష్టమూ లేదు. తన అవసరాలకి అతన్ని ఉపయోగించుకునేది. రత్న తెలివైనదే, కానీ బద్ధకస్తురాలు, చదివేది కాదు. అందువల్ల ఒక్కొక్క క్లాసులో 2 ఏళ్లు తిష్టవేస్తోంది. రత్న 4వ ఫారంకి వచ్చేటప్పటికి మూర్తి కూడా అదే క్లాస్కి వచ్చేశాడు. గోపాలం 2 ఏళ్లు తప్పి 3వ ఫామ్కి వచ్చాడు. నా పిల్లలిద్దరూ తెలివి తక్కువ వాళ్ళైతే పరీక్షలు తప్పితే చింతించను. నిజానికి మూర్తి మన పిల్లల కన్నా ఎక్కువ తెలివైనవాడేం కాదు. కానీ వాడు శ్రద్ధగా చదువుతాడు, రోజూ స్కూల్కి వెళతాడు. వీళ్ళిద్దరూ 2 రోజులకు ఒకసారి స్కూల్ మానేస్తారు. గోపాలం అద్దె సైకిల్ వేసుకుని వీధులు తిరగటం, డబ్బులు దొరికితే సినిమాలకి వెళ్ళటం, గోళీలాడ్డం, గాలిపటాలు ఎగరవేయటం, వీటితో పరీక్షలు తప్పుతున్నాడు. రత్న క్లాసు పుస్తకాలు తప్ప ఇంకే పుస్తకమైనా చదువుతుంది. 190 సార్లు చెప్పాను, సెలవుల్లో చదువుకోవచ్చు ఆ నవలలు, వాటిని కట్టిపెట్టి పాఠాలు చదవమని. వింటేగా. వీళ్ళిద్దరినీ కనిపెడుతూ నేనెక్కడ కూర్చోను, నువ్వే కోప్పడాలి అన్నాడు చలపతిరావు భార్యతో. నేనా, వాళ్ళిద్దరూ నా మాట అసలే వినరు, కసురుకుంటారు అన్నది లక్ష్మి. వినకపోతే 2 తగలనియ్యి. బావుంది, ఇద్దరూ కలిసి నాకే తగలనిస్తారు, మీరే కోప్పడండి అన్నది లక్ష్మి. పిల్లలు ముగ్గురి క్వార్టర్లీ రిపోర్టులు చేతిలో పట్టుకుని కోపంగా పచార్లు చేస్తున్నాడు చలపతిరావు. వాళ్ళిద్దరూ ఏరి అడిగాడు మూర్తి ఇంటికి రాగానే. నాకు తెలియదు అన్నాడు మూర్తి భయపడుతూ. నీకు తెలియదా? ఎందుకు తెలియదు? నువ్వు గోపాలం ఒక స్కూల్లోనేగా చదువుతున్నారు. నీ స్కూలు పక్కనేగా రత్న స్కూలు. ముగ్గురూ కలిసి స్కూలుకు వెళుతున్నారు కదా. ముగ్గురూ కలిసి ఇంటికి రావటానికేం? నువ్వు పరిగెత్తుకుని ఎందుకు వచ్చేసావు ముందు అడిగాడు చలపతిరావు. మూర్తి బెదిరిపోయాడు. ఏం చెప్పటానికి తోచక మాట్లాడకుండా నిలబడ్డాడు. మాట్లాడవేం, వాళ్లతో కలిసి రాకుండా నువ్వు ముందెందుకొచ్చావు గదమాయించాడు. గోపాలం శేఖర్ రెడ్డితో బస్టాండ్కి వెళ్ళాడు. బస్టాండ్కి ఎందుకు వెళ్ళాడు? నాకు తెలియదు గొణిగాడు మూర్తి. మరి రత్నమేమైంది? మూర్తి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. మాట్లాడలేదు. చెప్పు, రత్న స్కూలు ముందు నుంచేగా వచ్చావు,
రత్న కోసం నువ్వు ఆగలేదా? ఆగాను, పుస్తకాలిచ్చింది. తన పుస్తకాలు నీకెందుకిచ్చింది? నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పి మళ్ళీ స్కూల్లోనికి వెళ్ళిపోయింది. సరే నువ్వెళ్ళు, మూర్తికి చెప్పి హాల్లో సింహంలా తిరుగుతున్నాడు చలపతిరావు. 6 గంటలప్పుడు రత్న వచ్చింది. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.